పొల్లగాండ్లకు ఫీజులు కడితిమి, ఆడోళ్లకు అప్పులు ఇప్పిస్తిమి, ముసలోళ్లకు 3000 పింఛలు ఇస్తిమి, కానుకలు దీవెనలు అన్ని గట్టిగానే ఇస్తిమి. అన్ని తీసుకుర్రు అన్న నీకే అన్నారు, ఆఖరికి ఓడగొట్టిర్రు. గిట్లయ్యిందేందని ఫ్యాన్ పార్టీ లీడర్లంతా ఇప్పుడు పరిశాన్ అవుతుర్రట. గెలుస్తాము గెలుస్తాము అని అనుకున్న వాళ్ళంతా ఓడిపోయేటాళ్లకు అంతా ఆగమాగం అవుతుర్రట. ఎందుకు ఓడగొట్టిర్రు ఏమైంది అని ఆలోచనలు పడ్డరట. జగన్ సార్ ఇంటికి పోయి మీటింగ్ పెట్టి మాట ముచ్చట చేసిర్రట. మరిగా ఏం నడిచిందో ఒక్కసారి చూద్దాం. సార్ ఎక్కడికి పోతే అక్కడికి పబ్లిక్ పొట్టు వచ్చిండ్రు. చెప్పిన దానికల్లా చేతులు ఆడిచ్చిండ్రు. చెవులు పెద్దగా చేసుకొని ఇన్నారు. అవునంటే అవునన్నారు, కాదంటే కాదన్నారు. అన్నకే గుద్దుతాం ఓట్లు అన్నట్టే చేసిండ్రు. కానీ ఆఖరికి ఎలక్షన్ల ఫలితాలు చూస్తే గింతకన్నా అద్రగనం ఇంకోటి ఉంటదా అన్నట్టే అయ్యింది. పాడై 175కు 175 వస్తాయని కళలు కంటే పట్టుమని 11 సీట్లే ఇచ్చిండ్రు. మరిగా పథకాలు పైసలు తీసుకున్న అక్క చెల్లెండ్ల ఓట్లు ముసలోళ్ళ ఓట్లు ఎక్కడికి పోయినాయి ఏమైనాయి అని ఫ్యాన్ పార్టీ వాళ్ళకు మాపటీలు కునుకు కూడా పడతలేదట. ఇప్పుడు గిట్లేందుకు అయ్యింది అని జగన్ సార్ కాన్ నుంచి మాజీ మంత్రులంతా మైకుల ముంగటికి వచ్చి నోరు తెరుస్తాండ్రు. ఇక అట్లనే అందరు ఒక్కతానికి చేరి ఒకళ్ళనొగళ్ళు ఓదార్చుకున్నారట. జగన్ సార్ ఇంట్లో మీటింగ్ అయినరాట. ఎట్టెట్లా అయ్యింది ఏమైంది ఓట్లన్నీ ఎటు పోయినాయి తప్పెక్కడ జరిగిందోనని ఆలోచనలు చేసిండ్రాట. ఓడిపోయినందుకు అందులో నెరి ఘోరంగా ఓడిపోయినందుకు మీటింగుల గట్టిగానే బాధపడ్డారట. ఇగిదిట్లుంటే ఓడినాక చేసేదేమున్నది, సాపుడు దాకా మా పని ఏందో మేము చూసుకుంటాం అన్నట్టు మాట్లాడుతానరట మాజీ మంత్రులు. పోయింది ఏదో పోయింది, ఏం చేస్తాం అన్నట్టు చెప్పుకొస్తున్నారు. మాకంటే మెరుగైన ఇంకా మా జీవన విధానం మారుతుందని ప్రజలు గుర్తించారు. ప్రజలు అనుకున్నారు రేటు ఎవరినైతే ఎన్నుకున్నారో వాళ్ళు ఇంకా మెరుగైన చేస్తారని నమ్మే రేటు చేస్తారు. వెయిట్ చేద్దాం చేస్తారేటో. ఆయన ఒక్కడే ఓడించారు, ఆయన ఒక్కడే చేశారు కాదు. ఎప్పుడు కూడా ప్రాంతీయ పార్టీలు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు కొల్లిని తెలియదు కాబట్టి ఇద్దరు నాయకులు. ఆ పార్టీ గెలిచినా బాగున్నాడు ఇద్దరే కదా. పార్టీ ఓడిపోయింది తప్ప ఆయన ఒకడే దాన్ని గెలిచాడు కదా. పార్టీ ఓడిపోయింది. మేము నమ్మిన విధానం మా ప్రజలు దాన్ని అంగీకరించలేదు. ఇంకా మెరుగైన జరుగుతుందని వాళ్ళు ఊహించారు, ఆశించారు. సరే వాళ్ళు ఊహించింది ఆశించింది జరగాలని భగవంతుడు వాళ్ళకి మా బలం ఇవ్వాలని కోరుకుంటున్నాను. తప్పే ఉంది. ఇంకో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా గట్టిగానే బాధపడ్డాడు. మార్పులు చేర్పులు చేసినాం, వాలంటీర్లను పెట్టినాం, అయినా వద్దనుకున్నారు, ఏమైందో ఏమో అన్నట్టు మాట్లాడిండు. ఒక రేషన్ కార్డు ఇవ్వాలన్నా, లేదా ఒక ఇళ్ల పట్టా ఇవ్వాలన్నా, లేదా ఇంకొక పథకం ఇవ్వాలన్నా ఆ గ్రామాల్లో ఉన్నటువంటి సచివాలయం దగ్గరకు వాలంటీర్ దగ్గరకు వెళ్ళేటువంటి పరిస్థితి ప్రభుత్వంగా మేము తీసుకొచ్చాం తప్ప సహజంగా కార్యకర్తల్ని బలోపేతం చేసేటువంటి దానికి ఇవన్నీ కూడా దూరం అయిపోయాయి. పూర్వం రోజుల్లో ఒక పెన్షన్ కావాలన్నా, ఒక రేషన్ కార్డు కావాలన్నా, ఒక పథకం కావాలన్నా, ఒక ఇళ్లపట్ట కావాలన్నా గ్రామాల్లో ఉన్నటువంటి నాయకత్వం దగ్గరికి వచ్చేవారు ప్రజలు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలో భాగంగా సచివాలయం దగ్గరకు వాలంటీర్ దగ్గరకు వెళ్ళేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చాం. తద్వారా గ్రామాల్లో ఉన్నటువంటి నాయకత్వం కాస్త వీకెన్ అయింది అనేటువంటిది గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తిగా డెఫినెట్గా నేనైతే దాన్ని పూర్తిగా నమ్ముతాను. గిట్లా పానం గట్టిగానే మసిమసి అవుతాందట ఫ్యాన్ పార్టీ వాళ్ళకు. ఇగిదిట్లుంటే సైకిల్ తమ్ముళ్ళు అప్పుడే దాడులు చేస్తాన్రు, బుగులు పట్టిస్తాన్రు అని ఫ్యాన్ పార్టీ వాళ్ళంతా గవర్నర్ సార్కు ఫిరాదైనరాట. జర్ర భయంలో పెట్టుర్రి అన్నట్టు చెప్పిండ్రాట. జగన్ సార్ కూడా ఇంటర్నెట్ గుట్లే గీదే ముచ్చట రాసుకొచ్చిండు. మొత్తానికి వస్తాయనుకున్న సీట్లు పడతాయనుకున్న ఓట్లు ఏమైనాయో తెలియక అంత కాడబడ్డట్టే అవుతున్నారట ఫ్యాన్ పార్టీ వాళ్ళు. మరిగా ముందు ఏం చేస్తారో ఎట్లా ముంగట పడతారో చూసుకుంటా పోవాలి. ఏపీలో సైకిల్ పార్టీని గట్టెక్కిచ్చేందుకు చంద్రాల్ సారు గిలాస పార్టీలతోని పువ్వు పార్టీలతోని జట్టుగట్టి మొత్తానికైతే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిర్రు. చంద్రాల్ సారు మళ్ళోసారి సీఎం అవుతుండని తెలుగు తమ్ముళ్ల సంబరాలు చిన్నగా లేవు. అధికారంలోకి వచ్చుడైతే బరాబర్ ఖాయమైంది కానీ సార్ పగ్గాలు అందుకునుడు ఎప్పుడనే దాని మీద రచ్చ నడుస్తుంది. అదే ప్రమాణ స్వీకారం ముచ్చట ఒక్కసారి అరుచుకొని వద్దాం పారి. ఏపీలో చంద్రాల్ సారు ప్రమాణ స్వీకారానికి లువ్వడి మీద నడుస్తున్నాయి పనులు. ప్రమాణ స్వీకారం కార్యానికి స్టేజీ లేచేందుకు హైదరాబాద్ కెంచి సామాగ్రిని ఇగో ఇట్టా లారీల కొద్దిగా పట్టుకొస్తున్నారు. ఏం తక్కువ 50 లారీలలో మెలుకొస్తున్నారట. అంత మంచిగానే ఉన్నది గాని మరి సారు ప్రమాణం చేసేటి కార్యం ఏడబెట్టాలనేది ఒడవని ముచ్చట అయింది. ఇప్పుడు చంద్రాలు సారు ప్రమాణం కార్యానికి ఢిల్లీ కెంచి మోదీ సార్ వస్తే ఓ కాడ రాకుంటే ఇంకో కాడ పెట్టాలని అనుకుంటున్నారట. గట్టెనే మోదీ సార్ గిట్ల వస్తే ఉద్దన్ రాయిని పాలెంలా రాకుంటే రాయంపూడిలో పెట్టేందుకు
సౌలతులు చేస్తున్నారట అధికారులు. ముందుగాలనైతే 9వ తారీఖు నాడే సీఎం గా చంద్రాల సారు ప్రమాణ స్వీకారం చేస్తాడు అనుకున్నారు గాని అయ్యాలనే కేంద్రంలో మోదీ సారు అటు కేంద్ర మంత్రులు ప్రమాణ స్వీకారం చేసేందుకు కార్యం పెట్టిరాట. అందుకనే చంద్రాల సారు ప్రమాణ స్వీకారం కార్యాన్ని ఇంకో 3 వద్దుల దానిక వెనకకు జరుపుకుండాట. అంటే ఈ నెల 12వ తారీఖు నాడు మిట్ట మధ్యాహ్నం 12ంటికి సారు ప్రమాణ కార్యానికి ముహూర్తం ఖరారు చేసిరాట. అందుకనే ఇగో ఇట్ట పనులన్నీ రువ్వడి మీద చేస్తున్నారు అధికారులు. ఇక ఇదిట్టుంటే ఇటు తెలుగు తమ్ముళ్ళ సంబరాలు చిన్నగా లేవు ఏపీ రాష్ట్రంలో. ఓ రోజు పెద్ద బాబు ఫోటో, ఇంకో రోజు చిన్న బాబు ఫోటో, నడిమిట్ల అన్నగారి ఫోటో, గిట్లా పెద్ద ఫ్లెక్సీ ఒకటి కొట్టించి పాలాభిషేకాలు చేస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు. డ్రమ్ముల కొద్దిగా పాలు తెచ్చిర్రు, బిందెల కొద్దిగా ఎత్తిపోస్తున్నారు. అప్పుడు అన్నగారు, ఇప్పుడు పెద్ద బాబు, ముందటి రోజుల్లో చిన్న బాబు అన్నట్టే ముగ్గురు బొమ్మలు పెట్టి పాలతోని అభిషేకాలు చేస్తున్నారు అన్నట్టు ఏపీలో తెలుగు తమ్ముళ్ళు. గిట్ట ఓ దిక్కు చంద్రాల సారు ప్రమాణ స్వీకారం కార్యానికి పనులైతుంటే ఇంకో రోజు రాష్ట్రంలో తెలుగు తమ్ముళ్ళ సంబురాలు చిన్నగా లేవు. అనుభవం ఉన్న నాయకుడు, క్యాడరున్న లీడరు, చంద్రాల సారు బలం, పవనాలు సారు బలగం, పువ్వు పార్టీల పాతారా. మరి చూడాలకి 5 ఏళ్లు ఏపీలో పాలన ఎట్టెట్ట సాగుతుంది, వాళ్ళు ఎట్టెట్ట సాగిస్తారు ఏంది అనేదిగా. మనం ఓడిపోతే మనకు పడరానోళ్ళు సంతోషపడుతుంటారు, మన మీద పోటీ చేసి గెలిచినోళ్ళు సంబురాలు చేసుకుంటారు, మనం అంటే ఇష్టం లేనోళ్ళు బాగైంది అని అనుకుంటారు. అదంతా కామన్. కానీ మనం ఓడిపోతే, మనం నాశనం అయితే మనోళ్ళే సంబరాలు చేసుకొని పీడ పోయింది అని అనుకుంటే ఎంత ఘోరంగా ఉంటుంది. ఇన్నొద్దులు మన వెనక తిరిగినోళ్ళు, మనకు జేజేలు కొట్టినోళ్ళు మన ఓటమిని కోరుకుంటే ఎట్లుంటుంది? ఇగో గిట్లనే అవుతున్నది ఇప్పుడు నగరి నియోజకవర్గంలో. రోజా ఓడిపోయిందని సొంత పార్టీ లీడర్లు, కార్యకర్తలే పండుగ చేసుకుంటుర్రట. ఏపీలో 175 మంది పోటీ చేస్తే అందులో 164 మంది ఓడిపోయినరు ఫ్యాన్ పార్టీ వాళ్ళు. అయితే ఎవళ్లకు రాని తిప్పల నగరిలో పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే రోజక్కకు వచ్చింది. ఇప్పుడు అంతగానం తిప్పలేమొచ్చిందబ్బా అనుకుంటారా? రోజక్క ఓడిపోయిందని సైకిల్ తమ్ముండ్ల కంటే ఎక్కువ ఫ్యాన్ పార్టీ వాళ్ళే సంబరాలు చేసుకుంటున్నారట. పీడ పోయింది అన్నట్టు చేస్తున్నారట. అయినోళ్ళే పటాకులు కాల్చి పండుగ చేసుకుంటుంటే రోజక్కకు మనసున పడతలేదట. ఇప్పుడు గంతెందుకు, ఇక చూడర్రే వైసీపీ నాయకురాలు కేజే శాంతక్క రోజక్కను ఎట్లా అరుచుకున్నదో. ఒక ఆనందాన్ని అందరూ ప్రజలు, నగిరి ప్రజలు అందరితో మేము కూడా పంచుకుంటున్నాం. ఏమంటే 10 సంవత్సరంగా నగిరికి పట్టిన శని పీడ విరగడైన రోజు కాబట్టి అందరూ ఆనందంగా ఉన్నాం. ఈ శని ఎప్పుడు వైఎస్ఆర్ పార్టీకి రోజు అడుగు పెట్టిందో అప్పుడే పార్టీకి కూడా శని పట్టిందని చాలా బాధ మాకు. దీనికి టికెట్ ఇవ్వకుంటే ఈసారి తరిమునుంటే వైఎస్ఆర్ పార్టీకి ఇంత పరిస్థితి వచ్చుండేది కాదు. శాంతక్క మాటలు చూస్తుంటే మొత్తం రాష్ట్రం అంతా ఫ్యాన్ పార్టీ ఓడిపోనికే ఒక్క రోజక్కనే కారణం అన్నట్టున్నది కదా. ఇంకా చూడరు ఏమన్నదో. ఐకమత్యంగా ఒత్తుముగా ఉంటారు. రాజకీయాలు చేసేదని తెలియని వ్యక్తి నువ్వు. అందరిని విరోధాలు చేసి ఎవరితో మాట్లాడకూడదు, ఎవరు పోకూడదు, ఎవరు రాకూడదు అన్న ఒక కర్మమైన ఆడదాన్ని తెచ్చి నగిరిలో పెట్టుకొని మేము ఎంతో తప్పు చేసినామని ఎప్పుడో మేమందరూ తెలుసుకున్నాము. అందుకే నేను తరిమి కొట్టాలని కంకణం కట్టుకొని నేను ఈరోజు భూస్థాపన చేసినాము. రోజా, అర్థమైందా? రోజా పోయిరా, బాయ్ రోజా, బాయ్, పో పో పో, ఎక్కడెక్కడ పో, షూటింగ్లో ఎక్కడ అడుక్కు తింటావో తినిపో రోజా. అబ్బర కొడుక, అక్క మాటలను బట్టి చూస్తుంటే సొంత పార్టీ వాళ్ళతోని రోజక్క ఏ రేంజ్లో ఆడుకున్నదో అర్థమైతాంది. అయినా ఎక్కడైనా ఏ లీడర్కైనా సొంత పార్టీ వాళ్ళే బలం. కానీ 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేసి నగరిలో అయినోళ్ళనే శత్రువుల లెక్క మార్చుకున్నది రోజక్క. అందుకే సైకిల్ తమ్ముండ్ల కంటే ఫ్యాన్ పార్టీ వాళ్ళే రోజక్క ఓడిపోయిందని సంబురంగా ఇప్పుడు పటాకులు కాల్చి పండుగ చేసుకుంటున్నారట. పొట్టు సాపిస్తున్నారట. మొత్తానికి సై అంటే సై అన్నట్టే కయ్యానికి దిగుతుండే ఫైర్ బ్రాండ్ అనుకునేటోళ్ళు. అసోంటిది రోజక్కను ఆఖరికి అయినోళ్లే ఓడిచ్చి నగరికి వెళ్ళి బయటికి పంపిర్రు. ఎసోంటి పరిస్థితి వచ్చింది చూడర్రే అనుకుంటారు ఇప్పుడు అందరూ.
చేసిన పాపం చెడిపోని పదార్థం అంట. ఎప్పటికైనా దాని ఫలితం ఖచ్చితంగా అనుభవించాల్సిందే. పిల్లి కళ్ళు మూసుకొని దొంగతనంగా పాలు దాక్కుంటా నన్నెవ్వళ్ళు చూస్తలేరు అని అనుకుంటుందట. అట్లుంటుందా? చేసిన తప్పు ఎప్పటికీ దాగదు. అట్లనే ఇప్పుడు నా తప్పే లేదు అని అనుకుంటేనే జైలుకు పోయింది హేమక్క. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హేమక్కను పోలీసోళ్ళు అరెస్టు చేసి విచారిస్తున్నారు. అంతల్నే ఇటు సినిమా వాళ్ళు కూడా హేమక్కకు షాక్ ఇచ్చిర్రు. మరి గగ్గ షాక్ ఏంటిది, ఆ ముచ్చట్లేంటి ఒక్కసారి చూసొద్దాం పారి. రేవ్ పార్టీ అని గదేదో గలీజ్దా వజ్జయంగా ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలలో హేమక్క పేరు తెలవనోళ్లే లేరు. ఆడికి పోయి ఏం చేసిందో ఏం పాడో గాని అక్కకు మాత్రం దినం సురుకుల మీద సురుకులు తగులుతున్నాయి. విచారణ ఉంది, వచ్చి హాజరు పడాలే అని ఎంత చెప్పినా ఈ అల్లొస్తా రేపొస్తా అని పోలీసులనే సుడిపెట్టింది. అయితే అసలు ఆమె తప్పే లేకుంటే పోలీసులు పిలిచినప్పుడు పోవాలి కదా. అట్లా కాకుండా నేను గీడున్నా గాడున్నా అని చెప్పుడేంది అంటే ఆమెదో కథ మోపు చేసింది కాబట్టే పోతలేదని సినిమా సంఘము మా అసోసియేషన్ అంతా ఒకటైందట. మొదలు మా గుంపు పెబ్బ మంచు విష్ణు తతిమ గుంపోళ్లను హేమను గుంపులో ఉంచుదామా పీకేద్దామా అని అడిగిండట. గా ముచ్చటిన్న అందరికందరూ ఏ గిసంటోళ్ళు మన గుంపుల వద్దే వద్దు ఊకే సపడగాక తీసేయుర్రి అన్నట్లు మాట్లాడిర్రట. దీంతోని విష్ణు మళ్ళోసారి హేమను ఏమైంది ఏం కథనో చెప్పాలే అన్నట్లు అడిగిండట. ఆయన కూడా హేమక్క ఏ సప్పుడు చేయకుండా ఉండేటోరకు అదేదో పెద్ద కథనే ఉందనుకొని మా అసోసియేషన్ గుంపులకెంచి పీకేస్తున్నాం, ఆమె తప్పే లేదని పోలీసులు తెల్ల చెప్పేదాకా మా గుంపులకు తీసుకోము అన్నట్లు చెప్పుకొచ్చిండట. మొత్తానికి అక్క రేవ్ పార్టీ గండము మా అసోసియేషన్ గుంపుల పేరు కొట్టేసే కాడికొచ్చింది. ఆమె కూడా ఎంతసేపు నేను ఈడున్నా ఆడున్నా అని బిర్యానీలు పచ్చళ్ళు వేసుకుంటా మత్పరిచ్చే బదులు ఊకే పోలీసులు రమ్మన్నప్పుడు పోయి వస్తే గీ పంచాదంతా ఉండకపోవుగా అని అంటుర్రు హేమక్క రేవ్ పార్టీ జోలి ఫస్ట్ కాడ నుంచి చూస్తున్న పబ్లిక్. మొత్తానికైతే దేశ రాజకీయాలలో కొత్తదనం శురువైందనే చెప్పుకోవాలి. ఎన్నో అనుమానాలు ఎన్నెన్నో అంచనాల నడుమ మళ్ళా 3వసారి కాషాయం జెండను ఢిల్లీ కోట మీద ఎగిరేసిర్రు పువ్వు పార్టీ వాళ్ళు. దేశానికి ప్రధానిగా హ్యాట్రిక్ కొట్టి 3వసారి ప్రమాణ స్వీకారం చేసేటందుకు తయారైండు మోడీ సారు. ఇక సారు ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేస్తాడు, ఈ కార్యానికి రావాలని మోడీ సారు ఎవరెవరికి మతలబ్ పంపించిండు. ఇక ఎవరెవరు వస్తుర్రు ఏంది అనేటిదంతా ఒక్కసారి అరుచుకొని వద్దాం పారి. అటువడి ఇటువడి దేశంలో మల్లోపాలి పువ్వు పార్టీ పదాలకు వచ్చింది. హ్యాట్రిక్ కొట్టి 3వ పాలి దేశ ప్రధానిగా మోదీ సారు ప్రమాణ స్వీకారం చేసేందుకు తయారైండు. దేశ పగ్గాలు చేతుల పట్టుకొని బండిని మళ్ళో 5 ఏళ్లు ముందుకు నడిపేందుకు తయారైతుండు. అట్ట ఈ నెల 9వ తారీఖు నాడు సాయంకాలం వేళ 6 ప్రమాణ స్వీకారం చేసేందుకు అయ్యవార్లు ముహూర్తం పెట్టిరాట. ప్రధాని సార్తోని పాటుగా ఈగింత మంది కేంద్ర మంత్రులు కూడా ప్రమాణం చేస్తారట. మరి ఈ కార్యాన్ని రాష్ట్రపతి భవనంలో పెట్టాలనా, కర్తవ్యాపదలో పెట్టాలనా, లేకుంటే భారత మండపంలో పెట్టాలనా అని సోచాయిస్తున్నారట అధికారులు. మరి దేశ ప్రధాని అందుట్లో మోదీ సారు అది కూడా వరుసగా 3వసారి ప్రమాణం చేస్తుండంటే మామూలుగా ఉంటదా? ఎక్కడెక్కడికేంచో పెద్ద పెద్దోళ్ళంతా వస్తున్నారట సారు ప్రమాణ స్వీకారం కార్యానికి. పరాయి దేశాల పెద్దోళ్ళందరికీ కార్యానికి రావాలని పిలిచిండట మోదీ సారు. అట్ట బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాను, నేపాల్, మారిషస్ దేశాల పెద్దలందరూ వస్తున్నారట. అంతేకాదు బంగ్లాదేశ్ అధ్యక్షునికి చక్కగా మోదీ సారే ఫోన్ చేసి ప్రమాణ కార్యానికి రావాలని పిలిచిండట. ఇటు శ్రీలంకకు కూడా మొదలాపులు పోయినాయట. అంటే సారు ప్రమాణ స్వీకారం కార్యానికి శానా దేశాలకేంచి పెద్ద పెద్దోళ్ళందరూ వస్తున్నారు అన్నట్టే. ఇక ఇదిట్టుంటే ఇటు ఎన్డీఏ కూటమి నేతలంతా ఒక కాడికొచ్చి వాళ్ళ పెబ్బ మల్లోపాలి మోదీ సారేనని ఒప్పుకున్నారట. అందుకనే ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాం అంటున్నారు అధికారులు. అటు శుక్రవారం నాడు రాష్ట్రపతి మేడం కాడికి పోయి కొత్త సర్కారును పట్టాలెక్కించేందుకు అనుమతులు ఇయ్యాలని అడుగుతారట. అట్టిగా 9వ తారీఖుకేంచి సెంటర్ల 3వ పాలి కూడా పువ్వు పార్టీ పాలన చేసేందుకు తయారైతున్నారు అన్నట్టు. సరే సారు పాలన పాతదే గాని దేశ పబ్లిక్ కు కొత్త ఆశలేమన్నా చిగురిస్తాయో ఏమో చూడాలిగా. బెల్లమున్న కాడనే ఈగలాల్తాయి అని అంటుంటారు. అగో అట్లనే అధికారం ఉన్నోళ్ళ కాడికే అధికారులు వస్తుంటారు. అగో అదే అవుతున్నది ఇప్పుడు ఏపీలా. పంక్ పార్టీ పోయి కూటమి అధికారంలోకి వచ్చుడుతోని సర్కార్ ఆఫీసర్లంతా చంద్రాల సార్ ఇంటి తవ్వబడుతుర్రట. ఎందుకు పోతుర్రు, అసలు ఎవళ్ళ ఆఫీసర్లు అనేటిదంతా పురాగార్చుకొని వద్దాం పారి. అందితే జుట్టు అందకుంటే కాళ్ళు పట్టుకున్నట్టే చేస్తున్నారు ఏపీలో పెద్ద పెద్ద ఆఫీసర్లు. నిన్న మొన్నటి దానిక ఎంటాడినోళ్ళు, కేసులు పెట్టినోళ్ళు, జైళ్లలో వేసినోళ్ళు,
ఊపిరాడకుండా ఉరుకులు పెట్టించిన వాళ్ళు ఇప్పుడు చంద్రాల సారు ఇంటి బాట పట్టిర్రు. సారును కలిసేతందుకు మంచి చేసుకునేతందుకు IPSలు IASలు పడరాని పాటలు పడుకుంటా తీయరాని పీట్లు తీస్తున్నారు. రాష్ట్ర CID పెద్ద సారు సంజయ్ సారు చంద్రాల సార్ను చూద్దామని కలుద్దామని పూల గుత్తి పట్టుకొని ఇంటికి పోతే ఇంటి ముంగటున్న గేట్ కాన్నే ఆపేసిరాట కావలున్న కానిస్టేబుల్ అన్నలు. ఇగిటు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ PSR ఆంజనేయులు సార్ కూడా గెలిచిందని తెలవంగానే కారు వేసుకొని ఉండవల్లిలున్న చంద్రాల సార్ ఇంటికి పోయిండట. అపాయింట్మెంట్ లేదని అటు నుంచి అటే ఎల్లగొట్టిరాట. ఇంకో దిక్కు IPS అధికారి రఘురామిరెడ్డి సార్ కూడా చంద్రాల సార్ను కలుద్దామని ఆయన చుట్టూ ఉండేటోళ్ళందరికీ ఫోన్ల మీద ఫోన్లు కొడుతుండట. వీళ్ళంతా అప్పట్లో పంక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రాల సార్ను తిప్పల పెట్టినోళ్ళేనట. అందుకనే అంత పెద్ద ఆఫీసర్లు అయినాక కూడా అటు దిక్కు తొంగి చూడనియట్లేదు. ఇక ఇదిట్టుంటే అప్పట్లో పంక పార్టీకి వంత వాడినోళ్ళు సైకిల్ పార్టీ వాళ్ళను తిప్పల పెట్టినోళ్ళు సర్కారోళ్ళు చెప్పినట్టే సంకలు గుద్దుకుంటా వంత వాడినోళ్ళు ఇట్ట ఇగింత మంది ఆఫీసర్లు తట్టలు బుట్టలు చదువుకుంటున్నారట. ఇప్పటికే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆయనతోని పాటుగా ఇంకొక 20 మంది దానక సలహాదారులు మొత్తానికి మొత్తం రాజీనామాలు చేసిర్రు. జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమరు, ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి, తీతీదే చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఇట్ట చాలా మంది వాళ్ళ పదవులకు రాజీనామాలు చేసిర్రు. అంతేకాదు ఇంకొంతమంది పంక పార్టీ సర్కారు కాడ పని చేసిన ఆఫీసర్లు కూడా ఆడికెంచి ఖాళీ చేసేతందుకు చూస్తున్నారట. వాళ్ళ సొంత శాఖలకు పోయేతందుకు మంతనాలు చేసుకుంటున్నారట. సర్కారు పగ్గాలు కొత్త సీఎం సార్ చేతులకు రాకముందే ఆడికెంచి చదువుకోవాలని అనుకుంటున్నారట. అందుకనే ఎవరి తరీకలాలు తిప్పల పడుతున్నారు. మరి చూడాలే రేపు ఏమైతుంది అనేదిగా. లేదు, వానలు అప్పుడే మోకందుకుంటున్నాయి. ఒక దిక్కు ఎండలకు ఓపలేక అగడుకు అల్లాడుతుంటే ఇంకొన్ని దిక్కుల్లా వానలు జయంగా పెద్ద ఆగమే అవుతుంది. అయితే మొగుల అధికారులు ఈసారి వానలు జర్రంత ముందే అందుకుంటాయి అని అంటుర్రు. ఇక వాళ్ళు చెప్పినట్లే వానలు కూడా రానే వచ్చినాయి. మరి అనుకోకుండా పడ్డగా వానలు జయంగా ఎంత ఆగమైందో ఒక్కసారి అరుసుకొని వద్దాం పారి. చూస్తుర్రు కదా అప్పుడే వానలు ఎంత జోరు మీద ఉన్నాయో. బుధవారం రాత్రి నంద్యాల జిల్లా మిడ్తూర్ల పడ్డ జోరు వానకు పొంగుతున్న వాగిది. పడ్డది ఒకటే వాన గాని కుండపోత ఓషుడితోని దెబ్బకు వాగు పొంగి పొర్లింది. అయితే మరి ఏమైందో ఏం పాడో గాని ఓ కారు వాగుల వడి కొట్టుకొచ్చిందట. నీళ్ళల్లో వడి దొల్లుకుంటా మిడ్తూరు బ్రిడ్జి కాడికొచ్చి ఆగిందట. కారు కొట్టుకుపోయిందని ముచ్చటెరకైన బండి యజమాని ఊరోళ్లను జర తలో దిక్కు పట్టుర్రే అన్నట్లు తాళ్లు గట్టి ట్రాక్టర్ తోని బయటికి గుంజే ఉపాయం చేసిండట. ఇక కారు కథ గిట్లుంటే నా బండి పెద్దది గీ వాగు నన్నేం చేస్తది అని అనుకున్నాడో ఏం పాడో గాని ఓ RTC డ్రైవర్ అన్న బస్సును రువ్వడి మీద తోలిచ్చిండట. ఆయనంత నడుమకు రాగానే నీళ్ల రువ్వడి ఊటగైందో ఏమో గాని బస్సు గిట్ల ఒక పక్కకు జరిగింది. పనులక్కని పోయినోళ్ళు మోకాలి లోతు నీళ్ళల్లో వాగు దాటుదాం అన్నట్లు పోతుర్రు. గిట్లా అనుకోకుండా వాగు పొంగుడుతోని నంది కొట్టుకూరు కెంచి నంద్యాలకు పోయేటోళ్ళు మస్తు తిప్పల పడుతుర్రాట. ఇగటు అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో జోరు వాన పడ్డది. పడ్డ నీళ్లు పడ్డట్లు ఎటు పోయే తొవ్వలేక బజార్లన్నీ చిన్నపాటి కుంటలైనాయి. ఇండ్లకు నీళ్లు చేరి జనం ఏం చేయాలో తెలియక అరిగోసలు పడుతుర్రు. అటు పుట్లూరులో కూడా శీతం గాలి దుమారం పెట్టి శివాలయం కాడున్న 100 ఏళ్ల రావి చెట్టు ఏర్లతో సాతల అడ్డం పడ్డది. గిట్లా అనుకోని వానలు జయంగా జనం మస్తు తిప్పలు పడుతుర్రు. ఏదేమన్నా గాని గీ ఏడాది మస్తు వానలుంటాయి అని అంటుర్రు. అయితే నైరుతి ఋతుపవనాల రువ్వడితోని రాబోయే 5 ఒద్దులు ఉరుములు మెరుపులతోని అల్లూరు జిల్లా మొత్తం శీతం వానలు పడొచ్చని అంటుర్రు మొగుల అధికారులు. మరి ఏమిట్లకేం లేదు, ఇప్పుడే గిట్లుంటే రేపు ఇంకెట్లుంటదో ఏమో చూడాలే. మనం ఏదన్నా కోరుకున్నామంటే దానికి మన పనితనంతో పాటు దేవుని చల్లని చూపు కూడా ఉండాలి అని అంటుంటారు. అనుకున్నది సాధించినాక దేవుని దీవెనార్తులు నా మీద ఉన్నాయి కాబట్టే గీ పని అయిందని భక్తితోని దేవునికి మొక్కులు కూడా పెట్టుకుంటారు. అగో అట్లనే ఇప్పుడు ఏపీలో గెలిచిన లీడర్లంతా దేవుని గుళ్ళ బాట పట్టిర్రాట. మరి ఎవరు ఏ గుడికి పోయిర్రు, ఏమని మొక్కులు పెట్టుకుర్రో చూద్దాం పారు.
జర్ర నిమ్మలంగా కొట్టుర్రే అన్నలు ఆయనత ఎగిరొచ్చి తగలగల చూస్తుర్రు కదా కార్యకర్తల సంబరం ఎంత జోరుగుందో. తమ నాయకుడు గెలిచిండని తిరుపతి ఎంకన్న కాడికొచ్చి గిట్ల తలో కొబ్బరికాయ తీసుకొని కొడుతుర్రు. గెలిచిన ఎమ్మెల్యేలు అరణి శ్రీనివాసులు, దామచర్ల జనార్దన్ రావు, గాలి బాను, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంకన్న గుడికి పోయి మొక్కులు పెట్టుకొని మాట్లాడిర్రు. తిరుమల తిరుపతి పవిత్రతను జాగ్రత్తగా కాపాడుతామని, అదేవిధంగా తిరుమల తిరుపతి ప్రజలందరినీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వారికి భద్రతగా నిలిచి వారందరినీ కూడా కాపాడుకునే బాధ్యత తీసుకుంటాననేసి కూడా తెలియజేస్తూ గదన్నట్లు తిరుపతి ప్రజలు నా మీద పెద్ద బాధ్యత పెట్టిర్రు కాబట్టి వాళ్ళకు ఏ తిప్పలా రాకుండా చూసుకుంటాం అన్నట్లు చెప్పుకొచ్చిండు. అటు నగరి ఎమ్మెల్యేగా గెలిచిన గాలి బాను మాట్లాడుకుంటా ఇవాళ యావత్ ఆంధ్ర రాష్ట్రం కూడా వన్ సైడ్గా వచ్చి ఇవాళ రాష్ట్రాన్ని కాపాడుకుందామనే ఒక సందేశం ఇచ్చారు. ఖచ్చితంగా బాబు గారి చేతుల్లో కూడా పెద్ద బాధ్యత అప్పచెప్పారు. వెంకటేశ్వర స్వామి దయ వల్ల, ప్రజల ఆశీర్వాదం వల్ల ఖచ్చితంగా మంచి ప్రభుత్వం ఉంటే ఏర్పడుతుంది. రానున్న రోజుల్లో బాబు గారు రాష్ట్రాన్ని మంచి ప్రగతిశీల రాష్ట్రంగా చేస్తారని పూర్తి విశ్వాసం మాకుంది. గిట్ల కూటమి మీద ఏపీ ప్రజలు పెద్ద బరువే పెట్టిర్రు. అందుకోసం అందరం కలిసి మంచి పాలన ఇస్తామన్న నమ్మకం మాకుంది అన్నట్లు మాట్లాడిండు. గిట్ల ఓ దిక్కు నాయకులు మొక్కులు పెట్టుకుంటుంటేనే ఇంకో దిక్కు కార్యకర్తలు అభిమానులంతా ఎంకన్న స్వామికి హారతులిచ్చుకుంటా కొబ్బరికాయలు కొట్టుకుంటా వాళ్ళ సంబరాన్నంతా చూపించిర్రు. మొత్తానికి గెలిచిన ఎమ్మెల్యేలంతా గుళ్ల బాట పట్టి మొక్కులు పెట్టుకుంటుర్రు.